హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించినటువంటి యుఆర్ఓ శాటిలైట్ సెంటర్ అంటే యుఆర్ఎస్ఏకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో మన గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, అలాగే కమర్షియల్ ప్రాక్టీస్ మొత్తం ఒక 410 వేకెన్సీస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో. ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ లేదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఒక సంవత్సరం పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకైతే నెలకి ఒక 12,300 రూపీస్ అయితే స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే డిప్లొమా హోల్డర్స్ ఎవరైనా అప్లై చేస్తే కనుక వాళ్ళకి ఒక 10,900 రూపీస్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కూడాను ఒక 10,900 రూపీస్ అయితే స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదైతే మీకు బెంగళూరులో అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కనుక ఇంకా ఇస్రోకి సంబంధించినటువంటి అదర్ ఆ యొక్క యూనిట్స్లో ఎక్కడైనా కూడా మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనమాట. ఇంకా సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక 40 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక 83 ఉన్నాయి. ఇంకా మెకానికల్లో ఒక 50 ఉన్నాయి. అలాగే మన కెమికల్ ఇంజనీరింగ్లో 15 ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్లో ఒక 10 అయితే ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఒక 2 అయితే ఉంది. దాంతోపాటు ఏంటంటే ఏరోనాటికల్లో ఒక 10, అలాగే ఏరోస్పేస్లో కూడా ఒక 10 ఉన్నాయి అనమాట. మొత్తం చూసుకుని 220 అనమాట. బీటెక్ వాళ్ళ కోసము అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి టెక్నీషియన్ అప్రెంటిస్ అనమాట. కంప్యూటర్ సైన్స్లో ఒక 30 దాకా ఉన్నాయి వీళ్ళకి కూడాను. ఇంకా కూడాను ఎలక్ట్రానిక్స్లో ఒక 38, మెకానికల్లో 30, అలాగే ఎలక్ట్రికల్లో ఒక 10, అలాగే సివిల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్ వీటిలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా వీళ్ళకి కూడా డిప్లొమా హోల్డర్స్కి ఒక 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే డిప్లొమా చేసి ఉన్నారో ఈ యొక్క కమర్షియల్ ప్రాక్టీస్లో వాళ్ళకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ఏముండదు అనమాట. ఇంకా చూసుకుంటే మనకి పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో 2022, 2023, 24, 25, 26 ఈ పాస్అవుట్స్ అందరూ కూడాను పైన చెప్పినటువంటి ఎడ్యుకేషన్ బీటెక్ డిప్లొమా హోల్డర్స్ అందరూ కూడాను ఎలిజిబుల్ అయితే అవుతాయి. అంతకుముందు 2022కి ముందు పాస్అవుట్స్ అందరూ కూడాను ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడాను మనకి దీనికి సంబంధించి ఏంటంటే మనకి నాట్స్లో కంపల్సరీగా మీరు ఎన్రోల్ అయ్యి 2.0లో నాట్స్ ఆ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు వీళ్ళు. దీని ద్వారా ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాలి. ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఫ్రీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. ఇంకా ఏంటంటే మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేస్తారు. ఇదైతే మనకి నాట్స్ 2.0 పోర్టల్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ కనుక మీకు అకౌంట్ ఉంటే ఓకే, వెళ్ళని కూడా మీకు కనుక లాగిన్ అయిపోతే మీకు అక్కడ నాట్స్ నెంబర్ అనేది ఉంటుంది. అక్కడ ఎన్రోల్మెంట్ నెంబరు అది దాన్ని పెట్టుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి కావాలి, అలాగే మీకు మొబైల్ నెంబర్ కావాలి, ఆధార్ నెంబర్ కావాలి ఈకేవైసీ కోసం. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా పీడిఎఫ్లో 1 MB వరకు కావాలి, స్కాన్ కాపీస్ అనమాట. ఇంకా కూడా ఇప్పుడు ఏంటంటే మనకి అపార్ అనేది కంపల్సరీ చేశారనమాట. కాబట్టి ఏంటంటే మీరు అపార్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క క్రియేట్ అపార్ ఐడి అయితే తీసుకోవాలి. అదే తప్పనిసరి అనమాట. ఇంకా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే కనుక ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక మిమ్మల్ని ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, క్యాప్చా అడుగుతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి ఇక ఈకేవైసీ పూర్తి చేసేస్తే మీకు ఒక 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. దాని ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడికైతే వెళ్ళాలి. మనం వెళ్ళిందంటే మీకు కనుక అకౌంట్ లేకపోతే ఇంకా మనం మొదట రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్కి ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబరు, అలాగే మీ స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. టికన్ చేయాలి, రిజిస్టర్ అనాలి. లేకపోతే మీరు ఇక్కడ డిజిలాకర్ ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. మీరు కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. అలాగే చూసుకుంటే యూజర్ నేమ్ పిన్ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే అదర్ సెలెక్ట్ ఐడి అనమాట. ఇది ఒక ఆధార్ కార్డ్ నెంబరు,
అలాగే పిన్ ఎంటర్ చేసి కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ప్లస్ మీరు అక్కడ ఆధార్ సీల్డ్ యొక్క నెంబర్కి ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది అనమాట. అది వెరిఫై చేసేస్తే మీకు ఈ ఉమాంగ్ సంబంధించినటువంటి ఒక డిజిలాకర్ ద్వారా మనకి అప్లికేషన్ మన సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఎలా అంటే సరిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి సెర్చ్ బార్ ఉందన్నమాట. ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి ఇక్కడ యూఆర్ఎస్సి కొంచెం టైప్ చేస్తే అప్లై ఫర్ జాబ్ పోస్టింగ్స్ యూఆర్ఎస్సి అప్రెంటిస్ అని వస్తుంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయిందనమాట. మీ ఇక్కడ ఏం చేయాలి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిసా లేకపోతే టెక్నీషియన్ అప్రెంటిసా వేకెన్సీస్ అవి చెక్ చేసుకోవచ్చు. అలాగే బ్రాంచ్ కూడా ఉందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు. అంటే మెకానికల్ అది ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై అంటే మనకి ఇలా వచ్చిందనమాట. మీకు ఫుల్ నేమ్, మీకు ఫాదర్స్ నేమ్, మీ కేటగిరీ యూఆర్ఆ యూడబ్ల్యూఎస్ ఓబీసీని ఎస్సీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు, మేల్ ఆఫ్ ఫీమేల్, మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్, నేషనాలిటీ ఇండియన్, అలాగే రీజియన్ అంటే సదరన్ రీజియన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ఆటోమేటిక్గా వచ్చింది. ఒకటే స్టేట్, మీ స్టేట్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నువ్వు పెట్టుకోవాలన్నమాట. ఎస్ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఆ యొక్క నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. అంటే మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ అన్నమాట. నాట్స్ రిజిస్ట్రేషన్ డేట్, మీరు ఎప్పుడు దానికి రిజిస్టర్ అయ్యారని చెప్పేసి ఆ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అలాగే వెదర్ డిఫరెంట్లీ అంటే ఎవరైతే ఈ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళైతే నో ఎస్ పెట్టగా మిగతా వాళ్ళు నో పెట్టాలి. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ 50 KB అనమాట. ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక నెక్స్ట్ ట్యాబ్లో ఏంటంటే అడ్రస్ అనమాట, పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, డిస్ట్రిక్ట్, అలాగే చూసుకుని సిటీ, టౌన్, పిన్ కోడ్, అలాగే ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ పెట్టుకుని సరిపోతుంది అనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఇప్పుడు కనుక మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తామంటే ఎస్పెక్ట్గా లేకపోతే నో అనమాట. అంటే ఇక్కడ మన ఎగ్జామినేషన్ పాస్డ్ మొదటి 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, డిప్లొమా ఉంటే డిప్లొమా, ఇంకా BA బీటెక్ అయితే బీటెక్ అలాగనమాట. ఏదైతే అది మీకు ఏది అప్లికబుల్ ఉంటే వీటిలో అన్నీ కూడా మన ఎంటర్ చేసి. సపోజ్ 10th క్లాస్ అయితే 10th క్లాస్ అనమాట. స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అట్లాగే చూసుకుంటే ఇక్కడ మంత్ ఆఫ్ పాసింగ్, అలాగే మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ కరెస్పాండెన్సా, ఇంకా మన సబ్జెక్ట్స్ టేకిన్ అనమాట. 10th క్లాస్ జనరల్ అయితే జనరల్, ఏదైతే అది అనమాట. మార్క్స్ టైప్ అంటే CGPA అయినా పర్సంటేజ్, CGPA అయితే CGPA, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ చేయాలి. ఇంకా CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పాసింగ్ సర్టిఫికేట్ 10th క్లాస్, అలాగే మార్క్ షీట్ అనమాట. అలాగే చూసుకుని ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. ఇవన్నీ మనం మెన్షన్ అయితే చేయాలి, అలాగే అప్లోడ్ కూడా చేసుకోవాలన్నమాట. అలాగే BE బీటెక్ డిప్లొమాకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్రివ్యూ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ మీకు లేదనమాట.